అందరికీ యేసుక్రీస్తు వారి నామములో శుభములు తెలియజేస్తున్నాం. దేవుని మనల్ని ప్రేమించి సజీవులకు ఉంచి నూతన శుభదినాన్ని దేవుడు అందరూ కూడా అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఎన్నో పరిస్థితులు భూమి మీద సంభవించినప్పుడు కూడా, ఎన్నో భయంకరమైన పరిస్థితులు, రోగాలు మనలో ఉన్నప్పుడు కూడా దేవుని యొక్క కృప మన మీద ఉంచి ఆయన ప్రేమ వాత్సల్యత కనికరము దయ మన మీద ఉంచి ఆయన రెక్కల కింద ఆశ్రయాన్ని కలిగిస్తూ దినదినం కూడా మనల్ని నడిపిస్తూ వచ్చినాడు. మరి ఈ యొక్క ప్రభుదినమది దైవ ఆరాధన కొరకై చాలామంది సంఘాలలో విశ్వాసులైన ప్రజలు మరి చేరలేని పరిస్థితి, సంఘంలోకి ప్రవేశించలేని పరిస్థితి, ప్రభుని ఆరాధించలేని పరిశుద్ధమైన స్థలంలో ప్రభుని ఆరాధించలేని పరిస్థితుల్లో మనం అందరూ ఉన్నాం. ఏది ఏమైనప్పుడు కూడా దేవుని వాక్యము మనకు అందిస్తున్నారు. వాక్యం విని దైవ ఆరాధన మనం అందరం కూడా మన సుగృహాల్లో కలిగి ఉంటున్నాం. కాబట్టి మనం అందరం కూడా ఆత్మతో సత్యంతో ప్రభుని ఆరాధించడం అనేది ఎంతైనా అవసరము, ప్రాముఖ్యత. దేవుడు మనకి ఇచ్చిన ఆ యొక్క గొప్ప రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ బట్టి ప్రభుని మనం శుద్ధిస్తూ ఆరాధిస్తూ ప్రభుని మనం గమనించాలి. ప్రార్థన చేస్తుందండి. తండ్రి, కలిగిన దేవా యేసుక్రీస్తు వారి సదాశీర్వచనాలను గురించిన గొప్ప దేవుడుగా నేను మాకున్నందుకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఎంతైనా నమ్మదగిన దేవుడు మీరు, గొప్ప దేవుడు, అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలను జరిగించే గొప్ప దేవుడు. వేర్పుడులోని వంటి వాడు ఒకరిని కూడా లేకుండా శుద్ధులకు పాత్రుడు, ఆ రకలకు యోగ్యుడవు. గత జీవితాలు మా జీవితాలను జ్ఞాపకం చేసుకుంటే మిమ్మల్ని ఎరగక ప్రభా చెడ్డ కార్యాలు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు కలిగి మీకు విరోధంగా మేము నడుస్తూ వచ్చినాం, మీకు విరోధంగా మాట్లాడుతూ వచ్చినాం. ప్రభా దౌర్భాగ్యమైన పరిస్థితులు మా జీవితాలను మేము గడుపుతూ నెమ్మది, సంతోషము, సమాధానం లేకుండా మా జీవితాల్లోకి నెమ్మది, సంతోషం, సమాధానము అనుగ్రహించినారు. ప్రభా చీకటిలో నుండి వెలుగులోకి నడిపించినారు. ఇదేనా మీ యొక్క పరిశుద్ధమైన ఆవరణంలోకి నీ ప్రజలముగా, విశ్వాసులముగా చేరి వచ్చి ఉన్నామంటే కేవలం మీరు చూపిన ప్రేమ, కృప, వాత్సల్యతను బట్టే. కాబట్టి నా ప్రభా యొక్క పరిశుద్ధమైన స్థలంలో మేము చేరి మీ వాక్యం ద్వారా మీ యొక్క ప్రభా నిన్ను ఆరాధించడానికి కొరకే, నిన్ను శుద్ధించడానికి కొరకే మీరు మమ్మల్ని సిద్ధపరుస్తున్నాండి. తండ్రి, మీ సహాయాన్ని కోరుకుంటున్నాం. మా పట్ల ఎన్నో మేలులు, అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలను జరిగించి మమ్మల్ని యొక్క రాజ్యానికి వారసులుగా చేస్తూ వచ్చినారు. ఓ ప్రభా, బట్టి మన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గొప్ప దేవుడుగా, రాజుగా, సింహాసనం మీద ఆధిపత్యం కలిగిన దేవుడుగా మీరు మాకు స్తుతులు చెల్లిస్తున్నాం. పాటలు మహిమపరచడానికి సహాయం చేయండి. ఆరాధన వాక్యములు కూడా మీ వాక్య వెలుగులో మాతో మాట్లాడుతూ రండి. మీ మెల్లని వినిపించండి. మీ చెవులు గ్రహించే మనసు దయచేయండి. మీ వాక్యం అగ్ని వంటిది, మీ వాక్యం శుద్ధి వంటిది, మీ వాక్యము దహించి వేసేదిగా ఉన్నది. కాబట్టి నా ప్రభా, మీ వాక్యం వెలుగులో మా జీవితాలను మేము జ్ఞాపకం చేసుకొని ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి కొరకై మీరే సహాయపడుతురండి.
ప్రభా వాక్యం వింటున్న ప్రజలందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. వాక్యానుసారంగా మిమ్మల్ని ఆరాధించడానికి కొరకాయి, వాక్యానుసారంగా మిమ్మల్ని శుద్ధించడానికి కొరకాయి, వాక్యానుసారంగా మిమ్మల్ని కనపరచడానికి కొరకాయి సహాయపడుతున్నారని ప్రభా మీ సహాయాన్ని కోరుకుంటున్నాం. మా ప్రార్థన ఆలకిస్తురండి ప్రభా. ఈ పాటలు పాటలు కూడా తెలియచేయండి, పాటలో సహాయపడుతురా, వాక్య భాగంలో సహాయం చేయండి ప్రభా. ఆ యొక్క బ్రాంచ్లు దైవ జరుగుతున్న పరిశీలనలో జ్ఞాపకం చేసుకోండి. అనేక మంది విశ్వాసులైన వారు విని ఆత్మతో సత్యంతో వాక్యానుసారంగా ఆరాధించి వారు పాల్పొందడానికి సహాయపడుతున్నారు అనే విషయాల్లో మీరు క్రైస్తవం చూపిస్తున్నాను ప్రభా. కనబడుతూ అంధకార శక్తులను క్రీస్తున్నాము విశ్వాసంతో బంధించి మీరేమైనా పొందుతున్నారు. మాకు అదే మాకు మీకు బాధ్యతను బట్టి మీకే మహిమగరంగా ప్రభావం చిన్నట్లుగా సహాయపడతాను శుద్ధిస్తూ మా గొంతుల ఊపి నుంచి మమ్మల్ని సజీవులకు నుంచి శుద్ధిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామంలో శుద్ధించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. స్వీయ గీతంలో అండి పాడుకుంటాం. పాట సంఖ్య వచ్చి 167, పాట సంఖ్య 167 పాడుకుంటాం. గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు. గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు. స్వరూపమైన సొగసైన లేగు దుఃఖభరితుడాయను. స్వరూపమైన సొగసైన లేగు దుఃఖభరితుడాయను. వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులముందెన్ వీక్షించి క్రిప్పే ముఖముల్. వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులముందెన్ వీక్షించి క్రిప్పే ముఖముల్. గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు. గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు. మా రోగములను మా దుఃఖములను మనకై తానే భరించే. మా రోగములను మా దుఃఖములను మనకై తానే భరించే. మొత్తబడెను బాధింపబడెను ఎంతో శ్రమనందే మనకై. మొత్తబడెను బాధింపబడెను ఎంతో శ్రమనందే మనకై. గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు. గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు. మా అతిక్రమ క్రియలను బట్టి మరినలుగా కొట్టబడెను. మా అతిక్రమ క్రియలను బట్టి మరినలుగా కొట్టబడెను. తాను పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలిగే మనకు. తాను పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలిగే మనకు. గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందెను క్రీస్తు
నర్పించే ప్రభువే ఘోర సిలువపై ప్రాణంబు మనకై ప్రియముగా నర్పించే ప్రభువే ఘోర సిలువపై గాయములన్ నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు గాయములన్ నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు క్రీస్తు ప్రేమను మరువజాలము ఎంతో ప్రేమించే మనలా క్రీస్తు ప్రేమను మరువజాలము ఎంతో ప్రేమించే మనలా సిలువపై మేము గమనించమాకు విలువైన విడుదల కలిగే సిలువపై మేము గమనించమాకు విలువైన విడుదల కలిగే గాయములన్ నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు గాయములన్ నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు. ప్రభు కొరకు సహాయపడుతూ వచ్చినాడు. ప్రభుని మనము ఆరాధించక ముందు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుంటాం. దేవుడు మన జీవితాల్లో చేసిన అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలను బట్టి ప్రభుని మనము స్తుతించడం అనేది మరి విశ్వాసులముగా పరిశుద్ధులముగా పవిత్రులముగా దేవుని ప్రజలముగా ఆరాధించడం అనేది ఎంతో దైవిక సంబంధమైనది. ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు ప్రభువారి రక్తం చేత కడగబడిన ప్రతి విశ్వాసి కూడా ప్రభుని తప్పక ఆత్మతో సత్యముతో ఆరాధించవలసిన వారమై ఉన్నాం. దేవుని వాక్యం మనం ధ్యానించినట్లయితే కీర్తన గ్రంథం 32వ అధ్యాయం కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం మొదటి వచనాన్ని కలిసి చదువుకుంటాం. కీర్తనలు 32వ అధ్యాయం మొదటి వచనాన్ని కలిసి ప్రార్థనాపూర్వకంగా బిగ్గరగా స్పష్టంగా అర్థభావంలో కలిసి దేవునికి మహిమార్థంగా కలిసి చదవడానికి మనం ప్రయత్నిస్తాం. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 32వ అధ్యాయము మొదటి వచనం. తన అతిక్రమణకు పరిహారము నొందినవాడు ధన్యుడు. తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. మరొకసారి కలిసి చదువుకుంటాం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమల మా తండ్రి, కృప కలిగినదేవా, ఇంతవరకు పాటలో సహాయపడుతూ వచ్చినారు ప్రభా. ఆరాధన అంశం కొరకై కీర్తనలు 32వ అధ్యాయం మొదటి వచనాన్ని ధ్యానిస్తుండగా మీరే సహాయపడుతూ రండి ప్రభా. మీ దాసుడి నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్ను మరుగుపరచండి. ఖాళీ పాత్ర నా ప్రభా మీ ఆత్మ చేత నింపి దైవ సంబంధమైన మాటలు వాక్యముతో నా పాత్రను మీరు నింపుతూ రండి. నన్ను మీ నోటిగా వాడుకొని మాయం పొందుతూ రండి. శత్రుపైన విషయం దయచేయండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, మీ కృపాశక్తులను బట్టి మీకే మహిమాగ్రత ప్రభావం చెందినట్టు సహాయపడతారని విశ్వసిస్తున్నాను. ప్రార్థన ఆలకించండి. నా నోట ప్రభా, నా గొంతును 4 పెదాలు మీరు తాగుతూ రండి. నా నోట మీ మాటలు ఉంచండి, మీ వాక్యం ఉంచండి. నా సొంత మాటలు, సొంత తలంపులు, సొంత జ్ఞానం మీరే కొట్టివేస్తున్నాడు. మీ తలంపులు, మీ మాటలు, మీ జ్ఞానంతో మీ వాక్యాన్ని ప్రజల వారికి అందించడానికి సహాయం చేయండి. సహాయాన్ని కోరుకుంటూ
యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించడానికి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కీర్తన గ్రంథం 32వ అధ్యాయము మొదటి వచనంలో మనం గమనిస్తే దేవుని వాక్యము మరి ఎంతో స్పష్టంగా అర్థమైన భావంలో రాస్తూ వచ్చిన ఇక్కడ మనము వాక్యాన్ని పరిశీలించినట్లయితే లేదంటే గమనించినట్లయితే దేవుని వాక్యము కీర్తనాకారుడు దావీదు తన అనుభవపూర్వకంగా రాస్తూ వచ్చినాడు. ఇక్కడ మొదటిగా మనం గమనిస్తే ఎవరు ధన్యులు అనే అంశాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ధన్యకరమైన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. కాబట్టి దేవుని యొక్క దృష్టిలో, దేవుని యొక్క సంకల్పంలో, దేవుని యొక్క ప్రణాళికలో మనమందరం ఉన్నాము. కాబట్టి ఎవరైతే రక్షణ వెలుగును చూడగలుగుతూ వచ్చినారో, ఎవరి జీవితాల్లో మార్చబడి ప్రభువును అంగీకరిస్తూ వచ్చినారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం చేత కడగబడి పరిశుద్ధులుగా చేయబడ్డారో, నీతిమంతులుగా చేయబడుతూ వచ్చినారో, అలాంటి వారిని దేవుని యొక్క గ్రంథం, పరిశుద్ధమైన గ్రంథం, దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది ఏమిటంటే ధన్యులుగా ఎంచబడుతూ వస్తుంది. కాబట్టి ధన్యులు ఇక్కడ మనం చూస్తున్నాం. ఎవరు ధన్యులని మనం చూస్తే ఇక్కడ దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. మానవుడు ఈ భూమి మీద జన్మించినాక, మానవుడు తల్లి గర్భములో పిండముగా రూపింపబడ్డాక, లేకపోతే తల్లి గర్భంలో రూపాన్ని కలిగించబడ్డాక ప్రతి మనుషుడు కూడా మరి తల్లి గర్భంలో ఉన్నప్పుడే పాపాన్ని కలిగి ఉన్నాడు మానవుడు. ఈ భూమి మీదకి పాపంతోనే వచ్చాడు. ఈ భూమి మీదకి పాపంతోనే మానవుడు రావడమే కాకుండా మానవుని యొక్క జీవిత ఎదుగుదలలో కూడా మానవుడు పాపాన్ని కలిగి జీవిస్తున్నాడు. కాబట్టి మానవుడు నడక, ప్రవర్తన, చూపులు, క్రియలు, ఆలోచనలు, తలంపులు సమస్తము కూడా మానవుని యొక్క జీవితంలో పాపం అనేది ఉంది. చాలా సందర్భాల్లో మనము పాపం అంటే ఏమిటో అనుకుంటాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే ఆజ్ఞ అతిక్రమించడమే పాపం, చెప్పింది చేయకపోవడమే పాపం, చెప్పింది వినకపోవడమే పాపం. కాబట్టి మానవులందరూ కూడా ఎలాంటి పాపాన్ని కలిగి జీవిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఎవరు ధన్యులుగా ఎంచబడుతూ వచ్చినారంటే ఎవరైతే వారి అతిక్రమంలోకి, ఎవరైతే వారి పాపములకు పరిహారం పొందుతారో వారు ధన్యులుగాని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. కీర్తనకారుడు దావీదు తన యొక్క అనుభవాన్ని, తన యొక్క జీవితాన్ని, తన యొక్క జీవితంలో ఎదురైన పరిస్థితులను బట్టి, తన యొక్క జీవితంలో తనకు ఎదురైన శత్రు సమూహం మీద దేవుడు తనకి విజయాన్ని ఇవ్వగలుగుతూ వచ్చినాడు. దావీదును అంతకంతగా కాపాడుతూ వచ్చినాడు, అంతకంతగా భద్రపరుస్తూ వచ్చినాడు. దావీదుకు దేవుడు నిరంతరం తోడుగా ఉండి నడిపిస్తూ వచ్చినాడు. ఎన్నోసార్లు సైన్యము మరి ఎంతో జ్ఞానం కలిగి దావీదును చంపడానికి ఎన్నో ప్రయత్నం చేసినప్పుడు కూడా దావీదు తన యొక్క జీవితంలో ప్రతి విషయంలో కూడా తప్పించబడుతూ వచ్చినాడు, రక్షించబడుతూ వచ్చినాడు, కాపాడబడుతూ వచ్చినాడు, క్షేమాన్ని పొందుతూ వచ్చినాడు, భద్రతను పొందుతూ వచ్చినాడు. ఎవరి ద్వారా ఈ క్షేమము, ఎవరి ద్వారా ఈ భద్రత, ఎవరి ద్వారా ఈ రక్షణ అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి దావీదుకు క్షేమం కలుగుతూ వచ్చింది. అందుకే కీర్తనకారుడు దావీదు యొక్క అనుభవపూర్వకముగా తన యాత్రా కీర్తనలను ఎన్నో రాస్తూ వచ్చినాడు. కాబట్టి ఈ యొక్క కీర్తన గ్రంథంలో మనం చూస్తే దావీదు యొక్క అనుభవపూర్వకముగా తన జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని, తన యొక్క జీవితంలో ఎదురైన పరిస్థితిని జ్ఞాపకం చేసుకొని రాస్తూ వచ్చాడు. కాబట్టి పాపములకు పరిహారం ఉందా, అతిక్రమణకు పరిహారం ఉందా,
ఎవరైతే పాపులు క్షమించబడి, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు రక్తం చేత కడగబడి నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, పవిత్రులుగా, యథార్థవంతులుగా చేయబడతారో వారు మాత్రమే దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతారు. వారు మాత్రమే దేవుని ఆరాధించగలుగుతారు. వారు మాత్రమే దేవుని దృష్టిలో ధన్యులుగా ఎంచబడతారు. ఇలాంటి గొప్ప ఆధిక్యత దేవుడు మనందరికీ అనుగ్రహిస్తూ వచ్చినాడు. మన జీవితాల్లో మనం ఎన్నోసార్లు మన ఆలోచనలు బట్టి, మన తలంపులను బట్టి, మన యొక్క ఉద్రేకాన్ని బట్టి ఎన్నోసార్లు మనం దేవునికి వ్యతిరేకంగా మనం పాపం చేస్తూ వచ్చినాం, వ్యతిరేకంగా నడుస్తూ వచ్చినాం, వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చినాం. అలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో నేను ఉన్నప్పుడు కూడా, చీకటిలో ఉన్నా, పాపములో ఉన్నా, అంధకారంలో ఉన్నా, మరణానికి సమీపంగా ఉన్నా, నరకానికి సమీపంగా ఉన్నా, అలాంటి పరిస్థితిని మనం కలిగి ఉన్నప్పుడు కూడా దేవుడు సమస్తమైన కీడుల నుండి మనల్ని తప్పించి, మనల్ని పరిశుద్ధులు చేసి, పవిత్రులుగా చేసి, దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభువు లోకానికి ప్రత్యక్షమవుతూ వచ్చినాడు. కాబట్టి ఇప్పుడు ఎవరు ధన్యులని మనము ఒక ముగ్గురు వ్యక్తులను మనం చూస్తున్నాం. మొదటిగా లూకాసు సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తే మనకందరూ కూడా తెలిసిన మాటలే. లూకాసు సువార్త 15వ అధ్యాయంలో 11 నుండి 24 వచనాలు మనం చూస్తే, ఇక్కడ ఒక మనుషుడికి 2 కుమారులు ఉన్నారు. ఆ మనుషుడికి 2 కుమారులు. ఒకటి చిన్నవాడు, తన తెలివి వచ్చాక, జ్ఞానం వచ్చాక, వయసు వచ్చాక తండ్రిని ఇక్కడ చూసినట్లయితే తండ్రికి కొడుకుకి మధ్య సంభాషణ ఎక్కడ అంటే ఆస్తి దగ్గర. ఈ ఆస్తి దగ్గర తండ్రిని కొడుకు అడుగుతున్నాడు, నా వాటా నాకు ఇవ్వమని అడుగుతూ వచ్చినాడు. ఉన్న ఆస్తిలో నా భాగము నాకు ఇస్తే నేను వ్యాపారం చేసి లావాదేవీలు సంపాదించి నీకంటే మంచి ఘనత, మంచి పేరు పొందుతా అని అనుకున్నాడేమో బహుశా. ఏదేమైనప్పుడు కూడా తండ్రి దగ్గర ఆస్తిని ఆశించినాడు. ఆశించిన కారణాన్ని బట్టి తండ్రి కూడా ఇష్టపడి, సరే కొడుకు అడుగుతున్నాడు కదా అని తండ్రి కూడా ఇష్టపడి చిన్న కుమారునికి తనకు రావాల్సిన వాటా అంతా కూడా ఇచ్చినాడు. ఇప్పుడు తీసుకున్న ఈ చిన్న కుమారుడు తన యొక్క ఆలోచనలు, తన తలంపులు, తన యొక్క ఉద్దేశాలు, తన యొక్క ప్రణాళికలు ఏమిటో మనం చూస్తే ఈ యొక్క లేఖన భాగంలో మనం చూసినట్లయితే రండి. లూకాసు సువార్త 15వ అధ్యాయంలో స్పష్టంగా ఇక్కడ రాయబడుతూ వచ్చింది. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగము మిమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాను. ఏం చేశాడంటే ఇక్కడ చూడండి, కుమారుడు తండ్రిని అడిగాడు ఏమిటి? ఆస్తి. తండ్రి ఇచ్చాడు ఆస్తిని. ఇప్పుడు ఈ కుమారుడు తండ్రి నుండి దూరం అయ్యాడు. తండ్రి దగ్గర ఉండవలసిన కుమారుడు, తండ్రితో నడవలసిన కుమారుడు, తండ్రితో గడపవలసిన కుమారుడు, తండ్రితో నివాసం చేయవలసిన కుమారుడు, తండ్రితో పరిపాలన చేయవలసిన కుమారుడు, తండ్రితో ఆధిక్యత పొందవలసిన కుమారుడు తన తండ్రి నుండి దూరం పోతూ వచ్చినాడు. తండ్రి నుండి వెలుపులకు వెళ్ళాడు, దూర దేశాలకు వెళ్ళాడు, దూర ప్రాంతాలకు వెళ్ళాడు. ఇప్పుడు దూర ప్రాంతాలకు వెళ్ళడమే కాకుండా, దూర దేశాలకు వెళ్ళడమే కాకుండా, తండ్రి నుండి వేరైపోవడమే కాకుండా, తండ్రికి వెలుపులుగా ఉండడమే కాకుండా, తన యొక్క తండ్రి ఏ ఆస్తి అయితే ఇచ్చాడో, ఏ డబ్బు అయితే ఇస్తూ వచ్చినాడో, ఏ భాగమైతే ఇస్తూ వచ్చినాడో, దూర దేశానికి వెళ్ళి దుర్వ్యాపారం వల్ల సమస్తాన్ని కూడా ఏం చేశాడండి? పాడు చేస్తూ వచ్చినాడు, నష్టపరుచుకున్నాడు, వ్యయపరుచుకున్నాడు, సమస్తం కూడా పోగొట్టుకుంటూ వచ్చినాడు.
సమస్తము కూడా ఉన్న ఆస్తి మొత్తం కూడా తన జీవితంలో తన సొంత ఆలోచనలు కలిగి, సొంత నిర్ణయాలు కలిగి, సొంత తలంపులు కలిగి, సొంత ఉద్దేశాలు కలిగి వెళ్ళిన కారణాన్ని బట్టి తన జీవితంలో ఎంతగానో నష్టపోతూ వచ్చినాడు. ఉదాహరణ మన జీవితాల్లో చూస్తే చాలామంది వ్యాపారం చేసే వ్యక్తులు, బిజినెస్ చేసే వ్యక్తులు చాలామంది వారి జీవితాల్లో నష్టపోతున్నారు. ఎలా నష్టపోతున్నారు, ఎవరి ద్వారా నష్టపోతున్నారు అని మనం చాలా సందర్భాల్లో గమనిస్తే వారి యొక్క జీవితాల్లో వారు తీసుకున్న సొంత నిర్ణయాలను బట్టి, సొంత ఆలోచనలు బట్టి, సొంత జ్ఞానాన్ని బట్టి వారి జీవితాల్లో వారు ఎంతగానో నష్టపోతున్నారు. కాబట్టి తండ్రి అనగా ఎవరు అని మనం చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం చూస్తున్నాం. కుమారులు ఎవరని మనం చూస్తున్నామంటే భూలోకంలో జన్మించిన ప్రతి మనుషుడు కూడా, ప్రపంచంలో జీవిస్తున్న ప్రతి వ్యక్తి కూడా, మనమందరం కూడా ఆయన కుమారులు. కాబట్టి ఇప్పుడు మన జీవితాల్లో నష్టపోతున్నాం. సమస్తమైన దేవుడు మనకి ఇచ్చిన ఆధిక్యతను మనం కోల్పోతున్నాం. తండ్రితో ఉండవలసిన మన జీవితాల్లో తండ్రికి వేరైపోయినా, తండ్రికి వెలుపలుగా జీవిస్తున్నా, తండ్రికి దూరంగా జీవిస్తున్నా, జీవించడమే కాకుండా సమస్తమైన విధములుగా మనం నష్టపోతున్నాం. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, చాలా మంది వారి జీవితాల్లో వ్యాపారం చేసేవారు, బిజినెస్ చేసేవారు నష్టపోతున్నారు. ఉన్నదంతా పోగొట్టుకుంటున్నారు, ఉన్నదంతా వృధా చేస్తున్నారు. కాబట్టి వారి జీవితాల్లో శ్రమ ఎదురవుతుంది, కష్టం ఎదురవుతుంది, దుఃఖం ఎదురవుతుంది, ఏడుపు వస్తుంది. చాలామంది బాధపడతారు, దుఃఖపడుతూ ఉంటారు, వేదన చెందుతూ ఉంటారు, అసమాధానంతో జీవిస్తారు. సమాధానం ఉండదు వారి జీవితాల్లో, నెమ్మది ఉండదు వారి జీవితాల్లో, సంతోషం ఉండదు వారి జీవితాల్లో. ఇవన్నీ కూడా మానవ జీవితంలో సంభవిస్తున్నాయి అంటే మన సొంత ఆలోచన, మన సొంత నిర్ణయం, సొంత ప్రణాళికలు మనం కలిగి జీవిస్తున్నాం. కాబట్టి సొంత ఆలోచనలు కలిగి వెళ్ళిన ఈ చిన్న కుమారుడు తన జీవితాల్లో దుర్వ్యాపారం చేసి ఆస్తి మొత్తం కూడా నాశనం చేసుకుంటూ వచ్చినాడు. చూడండి, ఇక్కడ మనం చూస్తే మనం దేవుని వాక్యం మనం గమనించినట్లయితే అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశం ముందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడి సాగి వెళ్ళి ఆ దేశస్థుడు ఒకని చెందు చేరను. అతడు బంధువులను మేపుటకు తన పొలంలోనికి వాడిని పంపాను. ఏమొచ్చిందంటండి? కరువు వచ్చింది. ఇప్పుడు మనం కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామంటే కరువులోనే ఉన్నాం. అర్థమైందా? ఈ కరోనా వైరస్ వల్ల చాలామంది పేద ప్రజలు ఉన్నాము కూడా. చాలామంది పేదవాళ్ళు పల్లెటూరులో చూస్తే, తర్వాత కొన్ని ప్రాంతాల్లో చూస్తే మరి తినడానికి కూడా లేని పరిస్థితి. లేదా వృద్ధులు ఇంకా మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం? కరువు కాలంలో ఉన్నాం. ఇబ్బంది పడుతున్నాం, నష్టపోతున్నాం. భయంకరమైన వ్యాధులు మన మధ్యకు వస్తున్నాయి, భయంకరమైన రోగాలు మన మధ్యకు వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు మనం అందరం కూడా కరువు కాలంలోనే ఉన్నాం. ఈ కరువు కాలంలో ప్రభుతో ఉండవలసిన వారమై ఉండి మనం ఉండకపోతే మన జీవితాల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటాం, ఎన్నో పరిస్థితులు ఎదుర్కొంటాం, ఎన్నో శ్రమలు ఎదుర్కొంటాం. ఇక్కడ తప్పిపోయిన కుమారుడు కూడా ఎలాంటి గతి పెట్టిందో తెలుసా? చూడండి, కరువులాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఏం పడుతున్నాడంట? ఇబ్బంది పడుతున్నాడు, కష్టపడుతున్నాడు, బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు, వేదన చెందుతున్నాడు. అయితే ఆ ప్రాంతంలో ఉన్న ఒక వ్యక్తి దగ్గర చేరాడంట. ఆ వ్యక్తిని ఇక్కడ పంపించాడంట, పందులు మేపుటకు తన పొలంలోనికి వారిని. చూడండి ఎంత దౌర్భాగ్యమైన స్థితి అంటే, తండ్రి దగ్గర ఎంతోమంది కూలివారు ఉన్నారు, పనివారు ఉన్నారు, ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, అమ్మున్నాడు, సంపద ఉంది. అర్థంగా ఆ వ్యక్తికి కావలసినది ఎక్కడ కూడా దొరకలేదు, అన్ని సమృద్ధిగా ఉన్నాయి. అలాంటి స్థితిలో ఉండవలసిన కుమారుడు ఆ పందులు మేపే దౌర్భాగ్యమైన పరిస్థితి ఆ కుమారుడికి ఏర్పడిందంట. అర్థమైందా? చూడండి,
ఇప్పుడు మనం అందరం కూడా దేవుని యొక్క కుడిపార్శ్వమున ఉండవలసిన మనము, దేవునితో ఉండవలసిన మనము, దేవుని యొక్క రాజ్యములో ఉండవలసిన మన జీవితాల్లో భూమి మీద ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. కారణం ఏమిటి? తండ్రిని ఎరగలేకపోతున్నాం. కారణం ఏమిటి? సృష్టికర్తను గుర్తించలేకపోతున్నా. కారణం ఏమిటి? తండ్రికి విరోధంగా నడుచుకుంటున్నా. కారణం ఏమిటి? తండ్రికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా. కారణం ఏమిటి? తండ్రికి విరోధంగా మనం నడుచుకుంటున్నా. సొంత నిర్ణయాలు, సొంత తలంపులు, సొంత మార్గాలు, సొంత బిజినెస్లు, సొంత ఆలోచనలు కలిగి మన జీవితాల్లో మానవుడు ఎంతో నష్టపోతున్నాడు. తండ్రికి వేరైన మానవుడు తన జీవితాల్లో ఏమీ సంపాదించలేక నెమ్మదిని పోగొట్టుకొని, సంతోషాన్ని పోగొట్టుకొని, సమాధానాన్ని పోగొట్టుకొని ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అలాంటి పరిస్థితుల్లో మానవుడు జీవిస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న మానవుడిని దేవుడి యొక్క గొప్ప వెలుగులోకి నడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి ప్రత్యక్షమయ్యాడు. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే వాడు మందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడిన కానీ ఎవరిన వానికి ఏమియో. చూడండి, పందులు తినే పొట్టి కూడా తినడానికి ఆశపడ్డా కూడా అది కూడా కొట్టాలంట. అర్థమైందా? అంటే తండ్రికి వేరుగా ఉంటే మనకి ఎలాంటి పరిస్థితులు సంభవిస్తాయి. అయితే ఈ తప్పిపోయిన కుమారుడు అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి ఎంతోమంది కూలివాండ్రులకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకులు చచ్చిపోవచ్చున్నాను, నేను లేచి నా తండ్రి దగ్గర వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసితిని. ఏమంటున్నాడండి తప్పిపోయిన కుమారుడు? తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి వస్త్రాలు లేవు, త్రాగడానికి దాహం కూడా లేని పరిస్థితి ఉన్నాడు, తలవాల్చుకోవడానికి కూడా స్థలము లేని దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడికి ఏమొచ్చిందంట? బుద్ధి వచ్చిందంట. అర్థమైందా? జ్ఞానోపదేశమైంది. మన జీవితాల్లో మనం కూడా ఆస్తి ఉన్నప్పుడు, అంతస్తు ఉన్నప్పుడు, పేరున్నప్పుడు, ప్రఖ్యాతులు ఉన్నప్పుడు, ఘనత ఉన్నప్పుడు, డబ్బు ఉన్నప్పుడు తండ్రి గుర్తురాడు, అస్సలు గుర్తురాడు. లేచామా, తిన్నామా, బిజినెసా, లేకపోతే ఉద్యోగమా, లేకపోతే వ్యాపారమా, లేకపోతే లావాదేవీలు సంపాదించడమా, మానవుడు ఇదే పురుగులు కలిగి ఉన్నాడు, ఇదే స్థితిని కలిగి ఉంటున్నాడు. ఇవే ఆలోచనలు లేచిన కాడి నుంచి చూడండి, మానవుడు కలిగి ఉన్న వృత్తిలో ఎప్పుడైతే నష్టం కలుగుతుందో, ఎప్పుడైతే ఇబ్బందులు వస్తాయో, ఎప్పుడైతే శ్రమలు వస్తాయో, ఎప్పుడైతే శోధనలు వస్తాయో, ఎప్పుడైతే మన జీవితంలో దౌర్భాగ్యమైన స్థితి అనేది ఎప్పుడైతే మనకి ఏర్పడుతుందో అప్పుడు గుర్తొస్తాడు. ఎవరు? దేవుడు. ఏమంటారు తెలుసా? దేవా, ఎక్కడున్నావయ్యా? నన్ను ఈ భూమి మీద ఎందుకు సృష్టించా? నాకు ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? ఇలాంటి శోధనలు ఎందుకు వస్తున్నాయి? ఇలాంటి ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి? ఇలాంటి శ్రమలు ఎందుకు వస్తున్నాయి? ఇవి నాకే రావాలా? నేనే ఎదుర్కోవాలా? నాకే ఇలాంటి పరిస్థితులు రావాలా? ఎక్కడున్నావు ప్రభా? ఒక్కసారి కనపడవాలి. మనమైతే ఎంతో గుండెల బాధకు ఏడుస్తూ ఉంటాం. అంటే మానవుడికి సమస్తం నష్టపోయాక మాత్రమే ఎవరు గుర్తొస్తారండి? తండ్రి గుర్తొస్తాడు. ఇక్కడ తప్పిపోయిన కుమారుడు కూడా సమస్తం నష్టపోయాకే తండ్రి గుర్తొచ్చినాడు, గుర్తు తెచ్చుకున్నాడు. ఒకవేళ కుమారుడుగా కాకపోయినా ఎంతోమంది కూలి వారు ఉన్నారు, వారిలో ఒకనిగా చేరాలని ఆశపడి వెళ్ళిన కారణాన్ని బట్టి వెళ్ళడానికి సిద్ధపడుతూ వచ్చాడు. అలాంటి మనం చూస్తున్నాం 18వ వచనంలో, నేను లేచి, ఎక్కడి నుండి లేచాడండి? పేదరికం నుండి లేచాడు, కరువుల నుండి లేచాడు, ఇబ్బందుల్లో నుండి లేచాడు, శ్రమల్లో నుండి లేచాడు, దుఃఖంలో నుండి లేస్తూ వచ్చినాడు, పాపంలో నుండి లేచిన వాడిగా ఉన్నాడు. లేకడమే కాకుండా నా తండ్రి దగ్గరికి వెళ్ళే తండ్రి, నేను పరలోకమునకు ఇక మనం చూస్తే విరోధముగా, దేవుని యొక్క రాజ్యానికి విరోధంగా నీ ఎదుట నేను పాపము చేసిన వాడను. ఎందుకన్నాడండి పాపం అని? తప్పనొచ్చు కదా, ప్రభా ఏదో తండ్రి ఏదో నేను తప్పు చేశాను, పొరపాటు చేశాను. పాపం ఎందుకన్నాడు? పరలోక రాజ్యానికి విరోధంగా ఎందుకన్నాడు? అంటే మనం అందరం కూడా
చాలామంది చాలా సందర్భాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారిని తృణీకరించడం, విసర్జించడం, విమర్శించడం, హేళన చేయటం, ఎగతాళి చేయటం, ఇంకా మనం చూస్తే మరి దూషించటం, ఇలాంటి పరిస్థితులు మనము కలిగి ఉంటున్నాం. అయితే తండ్రి మనను ఎంతగా ప్రేమిస్తూ వచ్చినంటే ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే చూడండి 19 ఇంకా మీదట నీ కుమారుని అనిపించుకున్నట్టు ఏ బిడలు కాను, నన్ను నీ కూలి వాటిని ఒకరిగా పెట్టుకోమని అతనితో చెప్పుదని అనుకుని లేచి తండ్రి ఎదుగు వచ్చాను. 20 వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి కనికరపడి పరిగెత్తి వాడి మెడ మీద పడి బుద్ధి పెట్టేకొనెను. తండ్రి ఏం చూపిస్తున్నాడండి? కనికరాన్ని చూపిస్తున్నాడు, జాలి చూపిస్తున్నాడు, దయ చూపిస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మానవులుగా ఎన్నో అపనిందలు వేసినప్పుడు కూడా, ప్రభువుకి విరోధంగా జీవిస్తున్నప్పుడు కూడా, విరోధంగా మాట్లాడుతున్నప్పుడు కూడా దేవుడు మన మీద ఏం చూపుతున్నాడంటే కనికరం చూపుతున్నాడు. ఉదాహరణకి మన కుటుంబాల్లో కానీ, మనకు తెలిసిన ప్రాంతాల్లో కానీ, తెలిసిన బంధువుల్లో కానీ ఒకసారి కుమారుడు తండ్రికి విరోధంగా మాట్లాడి ఆస్తి మనకు గోలగోలు చేసి ఆస్తి తీసుకున్నాక అతనికి ఎదురవుతున్న పరిస్థితిని బట్టి ఇహలోక సంబంధమైన మనుషులంగా మనము వాళ్ళ మీద ఏం పడమంట? కనికరం పడం, జాలి చూపించాం. నా మాటలు కూడా పోయావు కదా, నష్టాన్ని అనుభవించు, నేను చెప్పింది ఏం లేదు కదా, శ్రమను అనుభవించు, నేను చెప్పింది ఏం లేదు కదా, నాకు నీకు సంబంధం లేదు, నీ సాగు నువ్వు చావు, నువ్వు ఎక్కడైనా చావు, ఏదైనా తెలియదు, ఎవరు ఎట్లయినా ఉండదు, నాకు సంబంధమే లేదని చాలా సందర్భాల్లో మనలో ఏముండదంటే కనికరం అనేది ఉండదు, జాలి అనేది ఉండదు, దయ అనేది ఉండదు, వాత్సల్యం అనేది ఉండదు. అయితే ప్రేమగల రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ నా జీవితాల్లో దేవునికి విరోధంగా నడిచి దేవునికి దూరస్తులుగా ఉన్నప్పుడు కూడా మనకు బుద్ధి వచ్చి పాప స్థితిలో లేచినప్పుడు, తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి ప్రేమగా ఆహ్వానిస్తున్నాడు. నా ప్రియమైన కుమారుడా, కుమార్తె, నా ఎదుగు రా, నీ పాపంలో క్షమించబడతాయి, నేను నిన్ను నీతిమంతుడిగా చేస్తా, నిన్ను పరిశుద్ధుడిగా చేస్తా, నిన్ను పవిత్రుడిగా చేస్తా, నేను నా రాజ్యంలో చేర్చుకుంటా, నీవు నాకు ప్రియమైన కుమారుడు, నీవు నాకు ప్రియమైన కుమార్తెవు అని దేవుడు మనందరి మీద కనికరాన్ని చూపుతున్నాడు. ఓ ప్రియమైన ప్రజలారా, ప్రభుని మనం ఎందుకు ఆరాధించాలి అంటే, ప్రభుని ఎందుకు మనం కనపరచాలి అంటే, తప్పిపోయిన మన జీవితంలో తండ్రికి దూరంగా జీవించినప్పుడు కూడా, తండ్రికి విడుపులుగా జీవించినప్పుడు కూడా, తండ్రికి విరోధంగా మనం నడిచినప్పుడు కూడా, తండ్రికి విరోధంగా మనం మాట్లాడినప్పుడు కూడా ఆయన మన మీద కనికరాన్ని చూపుతున్నాడు. ఆయన చూపిన కనికరాన్ని బట్టి దినం నీవు నేను సజీవుడుగా ఉన్నా, ఆయన చూపిన కనికరాన్ని బట్టి దినం నీవు నేను చీకటి నుండి వెలుగులోకి వచ్చి రక్షణ పొంది ప్రభువుని మనం ఆరాధించగలిగిన గొప్ప భాగ్యము, గొప్ప ఆధిక్యత దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. దేవుడు మనకి ఇచ్చిన ఆ ధన్యతను మనము కలిగి యోహాను సువార్త 4:24 ప్రకారంగా ప్రభుని ఆత్మలో సత్యముతో మనం ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ఎందుకు మనం ప్రభుని ఆరాధించాలా? దేవుడు మన మీద కనికరాన్ని చూపించాడు. దేవునికి విరోధంగా మనం పాపం చేసినాం, దేవునికి విరోధంగా మనం నడుస్తూ వచ్చినాం, దేవునికి విరోధంగా మనం మాట్లాడుతూ వచ్చినాం, అయినప్పటికి కూడా కనికరాన్ని చూపాడు. ఆయన కనికరం చూపిన కారణాన్ని బట్టి మరణం నుండి తప్పించబడుతూ వచ్చినావు. ఆయన చూపిన కనికరాన్ని బట్టి నరకం నుండి తప్పించబడుతూ వచ్చినావు. ఆయన చూపిన కనికరాన్ని బట్టి దరిద్రమైన స్థితిలో నుండి దేవుడు ఉన్నతమైన స్థితిలోకి దేవుడు నిన్ను నడిపిస్తూ వచ్చినాడు. ఆయన కనికరం చూపించిన కారణాన్ని బట్టి పరిశుద్ధమైన స్థలంలోకి నీవు నేను ప్రవేశించబడుతూ వచ్చినా. ఆయన చూపిన కనికరాన్ని బట్టి దేవుని మనం ఆరాధించగలిగిన గొప్ప ఆధిక్యత దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఆయన కనికరం చూపిన కారణాన్ని బట్టి దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా మనం చేయబడుతూ వచ్చినాం. ఇట్టి గొప్ప ఆధిక్యత దేవుడు మనకు అనుగ్రహించిన కారణాన్ని బట్టి ప్రభువుని మనం ఆరాధించవలసిన వారమై ఉన్నాం. అంటే దేవుని వాక్యం మనం చూస్తా
వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద గుడ్డ పెట్టుకోవడం. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకముకు విరోధంగా పాపం చేసి రెండోసారి అంటున్నాడండి, మళ్ళా అన్నాడు. చూడండి, ఇక్కడ ఇక మీద నీ కుమారుని అనిపించకూడదు, యోగ్యుడని ప్రాణాయను. అయితే తండ్రి తన దాసుని చూసి ప్రశస్త వస్తువును త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతులు ఉంగరం పెట్టి పాదకుడు చెప్పులతో. అంటే ఈ మాటను బట్టి మనం గమనిస్తే వస్త్రాలు, ఉంగరము, చెప్పులు, అంటే చెప్పులు లేని పరిస్థితుల్లో కూడా ఉన్నాడు. అంటే వాక్యం మనం గమనిస్తే బట్టలు కూడా అంటే అంటే అవి మరి మాసిపట్టి ఉండొచ్చు బహుశా. ఉంగురం అంటే ఉన్న ఆస్తి అంతా పోయింది కాబట్టి బంగారం కూడా లేకపోవచ్చు. అర్థమైందా? అయితే కనికరపడ్డాడు, ముద్దు పెట్టుకున్నాడు. అర్థమైందండి? అంటే ప్రేమ చూపాడు. ప్రేమ, కనికరం, వాత్సల్యత, దయ. తండ్రి స్థానంలో ఉన్న ఆ లోకరక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు కుమారు స్థానంలో నీవు నేను, నిన్ను నన్ను ఆయన ప్రేమించాడు, కనికరం చూపాడు. ప్రశస్తమైన వస్త్రాలు, రక్షణకు సాదృశ్యంగా మనం చూస్తున్నాం. రక్షణ మనకు అనుగ్రహించాడు. ఉంగరానికి సాదృశ్యం అధికారాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. మూడవదిగా చెప్పులు మనకి అంటే నూతన జీవితం, నూతన ప్రవర్తన, నూతన నడక, నూతన జీవితాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. అర్థంగా ప్రభు మన మీద, మనము దేవుడికి దూరంగా ఉన్నాం, వెలుపులుగా ఉన్నాం, దేవుడికి విరోధంగా నడుస్తూ వచ్చినాం, సొంత ఆలోచన కలిగి జీవిస్తూ వచ్చినాం, నష్టపరుచుకున్నాం, వ్యయపరుచుకున్నాం, ఖర్చు పెట్టుకున్నాం, దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాం, పేదరికంలో ఉన్నాం, పన్నులని కొట్టి తినడానికి కూడా మనకి అర్హత లేని వారుగా ఉంటూ వచ్చినాం. అలాంటి స్థితిలో ఉండి మనం ప్రభుని, తండ్రిని జ్ఞాపకం చేసుకుంటే తండ్రి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ వచ్చినాడు. అది దేవుని ప్రేమ, అది క్రీస్తు ప్రేమ, అది లోకరక్షకుడు ప్రేమ. ఈ ప్రేమ చాలామంది తల్లిదండ్రులు చూపక కుమారులకు దూరంగా ఉంటున్నారు. తండ్రి స్థానంలో ఉన్నవారు, తండ్రి స్థానంలో ఉండవలసిన వారికి ఈ ప్రేమ అనేది లేక, ఈ కనికరం అనేది లేక, ఈ దయ అనేది లేక, ఈ వాత్సల్యత అనేది లేక చాలా మంది కుమారులు వాళ్ళ తల్లిదండ్రులకు విలుపులుగా దూరంగా జీవిస్తున్నారు. అదేవిధంగా మన తండ్రి అలాంటి వాడు కాదు, మన ప్రభువు అలాంటి వాడు కాదు, మన రక్షకుడు అలాంటి వాడు కాదు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. కాబట్టి ప్రేమైన వారులారా, మొదటిగా మన జీవితంలో మొదటితరముగా దేవుడు తన యొక్క రక్షణను, అధికారాన్ని, నూతన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. కాబట్టి మన జీవితంలో ఇందును బట్టే, దేవుడు మనకి ఇచ్చిన రక్షణను బట్టి, దేవుడు మనకి ఇచ్చిన అధికారాన్ని బట్టి, దేవుడు మనకి ఇచ్చిన నూతనమైన ప్రవర్తన, నూతనమైన జీవితం, నూతనమైన నడకను బట్టి ప్రభువుని మనము ఆరాధించవలసిన వారమై ఉన్నాం. రెండోదిగా మనం చూస్తాం, రెండు దేవుని వాక్యంలో ఉండి రెండోదిగా చూసి ప్రభువుని మనము ఆరాధనలోకి ప్రవేశిస్తాం. మార్కు సువార్తను మనం గమనించినట్లయితే మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తే దేవుని వాక్యంలో ఉండి రండి. మార్కు సువార్త 5వ అధ్యాయము. ఇక్కడ ఒక స్త్రీని మనం చూస్తున్నాం. 25వ వచనంలో, మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనంలో మనం స్త్రీని చూస్తున్నాం. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ నేను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పల పడి తనకు కలిగినదంతయు వ్యయం చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనం లేక మరింత సంకటపడాను. ఆమె యేసుని గురించి విని, నేను ఆయన వస్త్రములను మాత్రం ముట్టినా బాగుపడదనుకొని జనసమూహంలో ఆయన వెనక్కు వచ్చి ఆయన వస్త్రము ముట్టాను. వెంటనే ఆమె రక్తధార కట్టాను కనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకోలేను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం వెళ్ళినని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి, నా వస్త్రము ముట్టినది ఎవరని అడగగా, ఆయన శిష్యులు, జనసమూహము నీ మీద పడుచున్నట చూస్తున్నావే అని, ముట్టిన దేవుడని అడుగుచున్నావా అనేది.
ఆ కార్యం చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూశాడు. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పారు. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదాని వైపును, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పారు. రెండో తరముగా మనం చూస్తే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో స్త్రీని మనం చూస్తున్నాం. 12 సంవత్సరం నుండి రక్తస్రావంతో బాధపడుతుంది. అదేవిధంగా 12 సంవత్సరాల నుండి ఎంతోమంది వైద్యుల దగ్గరికి తిరిగింది. తనకున్న ఆస్తి అంతా కూడా నష్టపరుచుకుంటూ వచ్చి వ్యయపరుచుకుంటూ వచ్చి అయినప్పుడు కూడా ఏం లేదంటండి, స్వస్థత లేదంట. ఏదైనా తనకున్న రోగం మరింత సంకటైనా అంటే చూడండి, ఇక ఎన్నో వేల నుంచి ఎంతోమంది వైద్యుల దగ్గర తిరిగిందంట, ఏమి ప్రయోజనమో లేదు. మనం ఇక్కడ దేవుని వాక్యాన్ని గమనిస్తే ఆమె గుర్తించిందంట, దేవుని వస్త్రపు చెంగు తాగితే స్వస్థపరుస్తానేమో అని అనుకున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న స్థలానికి వెళ్ళింది. జనులు ఎంతో గుంపులుగా ఉన్నారు. ఏమైనప్పుడు కూడా వస్త్రాన్ని తాకిందంట. ఏం తాకిందండి? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వస్త్రాన్ని తాకిందంట. అక్కడ దేవుని వాక్యాన్ని గమనిస్తే మనము తాకిన వెంటనే అంట ఏదంట, తాకిన వెంటనే చూడండి. దేవుని వాక్యాన్ని గమనిస్తే మార్కు సువార్త మనం గమనిస్తున్నాం. అలాంటి దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం. 27వ వచనంలో ఆమె యేసు గురించి విని, నేను ఆయన వస్త్రములకు మాత్రం ముట్టిన బాగుపడతాను అనుకుని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టాను. 29వ వచనంలోనే 28వ వచనంలో ఆయన వస్త్రాన్ని ముట్టింది. 29వ వచనంలోనే వెంటనే ఆమె రక్తదారి కట్టిన కనుక తన శరీరంలో ఆ బాధ నివారణని గ్రహించుకునే 28వ వచనంలో ఆలోచించింది. దేవుని దగ్గరికి వెళ్ళింది. జనసమూహం ఉన్నారు, అయినప్పుడు కూడా వస్త్రాన్ని తాకినంతే. 29వ వచనానికి వచ్చాకనే వెంటనే స్వస్థత. అర్థంగా వెంటనే స్వస్థత. 12 సంవత్సరాలు అంటే ఎక్కడండి? 12 సంవత్సరాల నుంచి ఎంతో బాధపడుతూ వచ్చింది, దుఃఖపడుతూ వచ్చింది, వేదన చెందుతూ వచ్చింది. ఎంతో మంది వైద్యుల దగ్గర తిరిగింది, ప్రయోజనం లేదు. తనకున్న రోగం దగ్గర తన పరిస్థితి బాగుపడలా, తనకు నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. వేదనతో జీవిస్తుంది, దుఃఖంతో జీవిస్తుంది, దిగులు పడుతుంది, విచారణ పడుతుంది. తనకున్న ఆ అనారోగ్య స్థితిని బట్టి ఎంతో వేదన పడి ఉండ, ఎంతో దిగులు పడి ఉండ, ఎంతో మనోవేదన పడి తన జీవితంలో ఎంతో దుఃఖిస్తూ ఏడ్చి ఉండాలి బహుశా. అలాంటి పరిస్థితిలో ఉన్న స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారు వస్త్రపు చెంగు తాకిన వెంటనే స్వస్థత. అర్థమైందా? చూడండి, ప్రభువారు వెతుకుతున్నారన్న, ఎవరు నా వస్త్రపు చెంగు తాకింది, ఎవరు వెతికితే ఆమె భయపడుకుంటూ వచ్చి ప్రభు దగ్గర సాష్టాంగంగా సాగిలపడినప్పుడు, కుమారి భయపడకుము, కుమారి నీ విశ్వాసం. చూడండి, దేవవాక్యం స్పష్టంగా మనం చూస్తే రండి, దేవవాక్యం మనం చూస్తున్నాం. మార్కు సువార్త 5వ అధ్యాయంలో దేవుని వాక్యాన్ని స్పష్టంగా మనం ధ్యానించుకున్నాండి. ఏమంటున్నాడు?
33-34 అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆమె ఎదుట సాగిలపడి తన సంగతి ఆయనతో చెప్పిన నమ్మకం, ప్రభా, నా పరిస్థితి, నా రోగం ఇది, నా బాధ ఇది, నా వేదన ఇది, నా దుఃఖం ఇది, ఎన్నో సంవత్సరాల నుంచి వ్యాధితో బాధపడుతున్నా, ఎంతోమంది వీళ్ళ దగ్గర తిరిగా, నయం కలేదు, ఎంతో డబ్బు ఖర్చు అయింది, ఏమీ ప్రయోజనం లేదు. అంతా జరిగినంత చెప్పినాను కదా. చెప్పాక 34 ఏమన్నాడు, అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానం గల దాని వైపుము, నీ బాధ నివారణ నీకు స్వస్థత కలుగునని ఆమెతో చెప్పు. చూడండి ప్రియమైన సోదరి సోదరులారా, జరిగినదంతయు కూడా ప్రభుకి తేటగా చెప్పినాడు. అంటే తనకున్న అనారోగ్యాన్ని బట్టి, తన వైద్య దగ్గర తిరిగిన సంగతి, తన డబ్బు ఖర్చు అయిన సంగతి, తన వేదన, బాధ, దుఃఖము సమస్తం కూడా ప్రభువుకి అంతగా చెప్పినాడు. అంతా చెప్పాక ఇక్కడ ప్రభు ఏమంటున్నాడండి, చూడండి ఏమంటున్నాడు, అందుకు ఆయన, కుమారి, విశ్వాసం చూస్తున్నాడు. ఎవరిలో? రక్తస్రావ కలిగిన స్త్రీలో విశ్వాసం చూస్తున్నాడు దేవుడు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను, నీ విశ్వాసమే నిన్ను బాగు చేసెను, నీ విశ్వాసమే నిన్ను మరి ఆరోగ్యాన్ని కలగజేసుకోవచ్చు. అదే చాలా సందర్భాల్లో మనం కొంతమంది చూస్తున్నా పర్మిషన్ అనేది దగ్గర రానే, ఏంటంటే పర్మిషన్ అనేది దగ్గర రానే, వారితో కొంతమందిని అంటే అధికారం ఉన్న వారిని, లేకపోతే పెద్ద పెద్ద వారిని కలవడానికి పర్మిషన్ తీసుకోవాలా, లేదంటే మరి అపాయింట్మెంట్ తీసుకోవాలా, చాలా చాలా ప్రయోగాలు చేస్తూ ఉండాలి. రోజులు కావచ్చు, నెలలు కావచ్చు, ఒక గడువు అనేది, ఒక డేట్ అనేది మనకి ఇస్తారు. ఆ సమయంలోనే వెళ్ళి కలవాలా. కానీ ప్రభువు దగ్గరికి వెళ్ళడానికి ఏం లేదంట, గడువు, డేటు, పర్మిషను ఏమీ లేవంట. దేవుని దగ్గరికి వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉంటే చాలు. మన స్థితిని మనం ప్రభువుకి జ్ఞాపకం చేస్తే చాలు, మనం ప్రభువుకి వెల్లడిపరిస్తే చాలు. అంటే మనందరికీ మనం ప్రభు దగ్గరికి వెళ్తే చాలంట, ఏం లేదు. అర్థమైందా? మనము మన స్థితి ఎరిగి ఫలానా ప్రభు దగ్గరికి వెళ్తే స్వస్థత పొందుతా అని మనం ఎరిగి ప్రభు దగ్గరికి వెళ్తే చాలంట. గొప్ప స్వస్థత మనం పొందుతాం, గొప్ప రక్షణ మనం పొందుతాం, సమాధానం మనం పొందుతాం, సంతోషం మనం పొందుతాం. కాబట్టి ఈ లోకంలో మానవుని యొక్క జీవితంలో తనకున్న పరిస్థితిని బట్టి, తనకున్న అనారోగ్య స్థితిని బట్టి, తనకు ఎదురవుతున్న ఇబ్బందులను బట్టి, తనకు ఎదురవుతున్న శ్రమ శోధనలను బట్టి మానవుడు సమాధానం లేక జీవిస్తున్నాడు. ఆస్తి ఉండొచ్చు, అంతస్తు ఉండొచ్చు, మానవుని యొక్క జీవితంలో కొరత ఏమిటి అంటే సమాధానం లేకుండా జీవిస్తున్నాడు. మానవుని జీవితంలో కొరత ఏమిటంటే సంతోషం లేకుండా జీవిస్తున్నాడు. మానవుని యొక్క జీవితంలో ఏమిటి కొరత అంటే సాల్వేషన్, రక్షణ అనే అనుభవం లేని వాడిగా జీవిస్తున్నాడు. అలాంటి మానవుడు దేవుని ద్వారా స్వస్థత కలుగుతుంది. అలాంటి మానవుడికి దేవుని ద్వారా సమాధానం కలుగుతుంది. అలాంటి మానవుడికి దేవుని ద్వారా గొప్ప సంతోషం అనేది లభిస్తుంది. ప్రియమైన సోదరి సోదరులారా, అనారోగ్యంతో ఉన్నావా, వేదన పడుతున్నావా, దుఃఖపడుతున్నావా? మన జీవితంలో స్వస్థపరిచే యెహోవా నేనే అంటూ వచ్చినాడు. నేను ఆ జీవితాల్లో పాపమనే రోగంలో నీవు నేను జీవిస్తున్న మన జీవితాల్లో అద్భుతమైన రీతిలో స్వస్థత దేవుడు అనుగ్రహించి సమాధానం లేక జీవిస్తున్న మన జీవితాల్లో బంధువులతో, స్నేహితులతో, శ్రేయభిలాషులతో, తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో, అక్క చెల్లెళ్ళతో ఈ లోకంలో అసమాధానంతో జీవిస్తున్నారు. సమాధానం లేక ఎన్నో కుటుంబాలు ఎన్నో ఇబ్బందులు, పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అయితే నేను నా జీవితాల్లో దేవుని దగ్గరికి వస్తే స్వస్థత పొందుతాం. దేవుని దగ్గరికి వస్తే శాంతి, సంతోషం, సమాధానం పొందుతాం. ఇది గొప్ప జీవితాలు మనం పొందాలి అంటే
రక్తస్రావ కలిగిన స్త్రీ ఏ రీతిగా ప్రభు దగ్గరికి వెళ్ళిందో మనం కూడా ప్రభు దగ్గరికి వెళ్తే ఆయన వస్త్రాన్ని తాగితే వెంటనే స్వస్థత, మన జీవితంలో సమాధానం లభిస్తుంది, సంతోషం లభిస్తుంది. రెండవదిగా మన జీవితంలో దేవుడు మనకి ఇచ్చిన శాంతి, సంతోషం, సమాధానాన్ని బట్టి ప్రభువుని మనము ఆరాధించవలసిన వారమై ఉన్నాం. మూడవదిగా మనం చూస్తాం, రండి దేవుని వాక్యంలో నుండి వృత్తంగా చూస్తాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో మనం దేవుని వాక్యాన్ని చూస్తే మొదటిగా ప్రభుని మనం ఆరాధించవలసిందిగా మనం చూస్తూ వచ్చినాం. మొదటిగా తప్పిపోయిన కుమారుడు తన బుద్ధి వచ్చినప్పుడు, మరి తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి కౌగిలించుకొని ముందు పెట్టుకొని ప్రశస్తమైన వస్త్రాలను ధరింపజేసి ఉంగరాన్ని తొలగించి పాదాలకు రక్షణ ఇస్తూ వచ్చినాడు. అంటే రక్షణ, నూతనమైన జీవితం, మరి అధికారాన్ని తండ్రికి కుమారుడికి అనుగ్రహించబడుతూ వచ్చింది. నేను ఆ జీవితంలో మనందరికీ కూడా దేవుడి ద్వారా రక్షణ వచ్చింది, అధికారం వచ్చింది, నూతనమైన జీవితం వచ్చింది. రెండోది మనం చూస్తూ వచ్చిన మనకున్న అనారోగ్య స్థితిని బట్టి ఎంతోమంది వైద్య దగ్గర తిరిగాం, మరి ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకున్నాం, రోగం తగ్గలేదు. ప్రభువు దగ్గరికి వచ్చి వస్త్రం చెంగు తాకిన వెంటనే ఆ స్త్రీ స్వస్థత పొంది ఆమె గొప్ప మేలు పొందుతూ వచ్చింది. మన జీవితంలో మనం కూడా అలాంటి మేలు, సమాధానం పొందాలంటే ప్రభు దగ్గరికి వెళ్ళాలి. మనం అందరం ప్రభు దగ్గరికి వెళ్ళాం, మన పాప రోగం అనేది మరి పోయి స్వస్థత పోయి సమాధానం పోయినా దాన్ని బట్టి ప్రభుని మనం ఆరాధించాల్సిన వారిని ఉన్నాం. మూడవదిగా మనం చూస్తాం, అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 8వ వచనంలో వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయచ్చు, దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. ఈ చూసినట్లయితే ఈ గుడ్డివాడు మనం చూస్తున్నాం ఎట్లా గంతులు వేయగలుగుతూ వచ్చినాడు, ఎట్లా నడవగలుగుతూ వచ్చినాడు. ఒకప్పుడు తన జీవితం అనేది ఎక్కడ ఉందంటే దేవాలయానికి వెలుపులో జీవిస్తున్నాడు, వెలుపులో ఉన్నాడు. అంటే తండ్రితో లేడు, పరిశుద్ధమైన స్థలంలో లేడు. ఎక్కడున్నాడంట? వెలుపులో ఉన్నాడు, బయట ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు అతని యొక్క దీనస్థితిని మనం చూస్తే వృక్షం ఎదుర్కొంటున్నాడంట. అలాంటి వాడు ప్రభుని స్తుతించగలుగుతూ వచ్చినాడు, ప్రభుని ఆరాధించగలుగుతూ వచ్చినాడు, సంతోషంతో గంతులు వేయగలుగుతూ వచ్చినాడు, నడుస్తూ వచ్చినాడు. అంటే అద్భుతమైన రీతిలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అతను ఏం చేశాడంట, మరి తన జీవితంలో తను స్వస్థపరిచిన కారణాన్ని బట్టి అతను లేచి వాడు దిగ్గున లేచి నిలిచి నడుచు గంతులు. అంటే మొదటిగా దేవుడు రక్షణ ఇచ్చాడు, రెండవదిగా దేవుడు మనల్ని మన జీవితంలో సమాధానం గ్రహిస్తూ వచ్చినాడు, మూడవదిగా మన జీవితంలో దేవుడు సంతోషాన్ని ఇస్తూ వచ్చినాడు. సంతోషం వస్తేనే మనం గంతులు వేస్తాం, ఆనందం వస్తేనే మనం గంతులు వేస్తాం. ఇక మన మాటలు కానీ మన యొక్క దూకుడు కానీ పగ్గాలు కూడా ఆగి ఉంటాయి. అంటే చెప్పనాసక్యమైన మహిమాయుక్తమైన సంతోషాన్ని దేవుడు మనకందరికీ కూడా మన జీవితాల్లో అనుగ్రహిస్తూ వచ్చినాడు. మానవుడి తన జీవితంలో రక్షణ లేక, సమాధానం లేక, సంతోషం లేక జీవిస్తున్నాడు. అయితే ప్రభు దగ్గరికి మనం రావడం వల్ల రక్షణ లభించింది, ప్రభు దగ్గరికి మనం రావడం వల్ల మన జీవితాల్లో సమాధానం కలుగుతూ వచ్చింది, ప్రభు దగ్గరికి మనం రావడం వల్ల సంతోషాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఇప్పుడు ఆ కుంటివాడు ఎలా లేచి నిలిచి నడగలుగుతూ వచ్చినాడో, ఎట్లా గంతులు వేయగలుగుతూ వచ్చినాడో, ఎట్లా ప్రభుని సంతోషంతో ఆరాధించగలుగుతూ వచ్చినాడో, నీవు కూడా పరిశుద్ధమైన స్థలంలో ప్రభుని అలాగే ఆరాధించాలా, అలాగే ప్రభుని గణపరచాలా. అలాగే ప్రభుని ఎట్లా ఆరాధించాలంటే దేవుడు మనకి ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని, కవచాన్ని ధరించుకొని, దేవుడు మనకి ఇచ్చిన సమాధానాన్ని కలిగి, దేవుడు మనకి ఇచ్చిన సంతోషాన్ని కలిగి ప్రభుని మనం ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ఆత్మతో సత్యంతో ప్రభుని మనము ఆరాధించాలి. కాబట్టి వాక్యపు వెలుగులో మన జీవితంలో మనం ప్రభుని ఆరాధించుకునే దాని అవసరత. ప్రభా, తప్పిపోయిన నా జీవితాన్ని, నా తప్పు నేను తెలుసుకుని ఎదుగు వచ్చినప్పుడు
మీరు నా మీద కనికరం చూపించి, జాలి చూపించి, దయ చూపించి, వాత్సల్యం చూపించి రక్షణ వస్త్రాన్ని నాకు ధరింపజేస్తూ వచ్చిన ప్రభా, అందుని బట్టి మనం శుద్ధిస్తున్నాను. మనం ప్రభుని మనం శుద్ధించాలా. రెండవదిగా, నాకున్న ఆ పాప రోగాన్ని బట్టి నేను ఎరగక ఎంతోమంది వైద్యుల తిరిగా కానీ నా జీవితంలో స్వస్థత అనేది నాకు లభించలేదు, సమాధానం అనేది నాకు లభించలా. ఎప్పుడైతే నా పాప రోగంతో ఎందుకు వచ్చానో, నీ వస్త్రపు చెంగు తాగానో, నేను ఎప్పుడైతే విశ్వాసం ఇచ్చానో నా పాప రోగం అనేది పోయి నాకు స్వస్థత లభించింది. నేను సమాధానం పొందగలుగుతూ వచ్చినాను ప్రభా, అందుని బట్టి మనం శుద్ధిస్తున్నాను. మనం ప్రభువుని ఆరాధించాలా. మూడోదిగా మనం గమనించినట్లయితే ప్రభువుని మనం సంతోషంతో ఆరాధించాలా. ఎట్లా సంతోషంతో ఆరాధించాలంటే, దేవుడు మన పాదమును నిలిపాడు, మనము గంతులు వేసే స్థితిలోకి, నడిచే స్థితిలోకి మనం తీసుకొచ్చాడు. ఒకప్పుడు మనము పాపం అనే భిక్షలో ఉన్నాం, అయితే ఆ భిక్షపు స్థితిని తీసివేసి శాంతి, సంతోషము, సమాధానం దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. అందుని బట్టి ప్రభుని మనము గంతులు వేస్తూ, కీర్తనలు పాడుతూ, సంతోషంతో ప్రభుని మనము ఆరాధిస్తాం. మొదటిగా తప్పైన కుమారుడు వలె మన జీవితాల్లో మనం తండ్రి చేర్చుకున్నాడు. ఆ రీతిగా రెండవదిగా రక్తస్రావ స్త్రీ ఏ రీతిగా దేవుడు స్వస్థపరిచి బాగు చేసి సమాధానం ఇచ్చాడు. మూడవదిగా ఆ కుంటివాడు లేచి నడిచి గంతులు వేస్తూ సంతోషంతో ప్రభువుని ఆరాధిస్తూ వచ్చినాడు. అట్లాగే వాక్యానుసారంగా మనం కూడా వాక్యం వెలుగులో కొద్ది సమయం మనం ఆరాధన కలిగి ఉంటాం. ఆరాధన చేసుకుంటాం. దయామయుడ, కరుణామయుడ, గల దేవ, సమయంలో నేను ప్రభుదినంలో